హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 11వ తారీఖు మే 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రఖ్యాత డైమండ్ లీగ్ జావలిన్ త్రో టోర్నమెంట్ ఈవెంట్లో భారత స్టార్ నీరజ్ చోప్రా ఇటీవల ఏ పథకాన్ని కైవసం చేసుకున్నాడు? ఆప్షన్ బి అండి, రజత పథకం రావడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశారు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. కేవలం 2 సెంటీమీటర్ల తేడాతో నీరజ్ అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయారు. శుక్రవారం అతను చివరిదైన 6వ ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరం జావెలిన్ విసిరి రజతం సాధించారు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు వాదేజ్ 88.38 మీటర్లతో స్వర్ణము ఎగరేసుకుపోయాడు. జస్ట్ 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్. ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌక తయారీ చేసి ఇటీవల రికార్డు సృష్టించిన దేశం. విమాన వాహక నౌక అండి, అంటే వార్షిప్ అంటారు దీన్ని. వార్షిప్ యుద్ధ నౌకలను తీసుకెళ్లేటువంటి పెద్ద షిప్ ఏ దేశం తయారు చేసిందండి? చైనా. చైనా తన అమ్ముల పొదిలోని రాకాస్ యుద్ధ నౌకకు పదును పెడుతుంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలనే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. దీంతో ఆసియాలో అతిపెద్ద విమానవాహక నౌకను తయారు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఫ్యూజన్ అనేటువంటి ఈ యొక్క షిప్పై ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి. దీని వివరాలను చైనా గోప్యంగా ఉంచింది. అమెరికా నావల్ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. భారత్ వద్ద ఉన్న 45,000 టన్నుల విమానవాహక నౌక నిర్వహణకే కేటాయించడం అయితే జరిగింది. భారత్ దగ్గర కేవలము దానికంటే సగం బరువుతో ఉన్నటువంటి విమానవాహక నౌక మాత్రమే ఉంది. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధనలో పేర్కొన్న శాస్త్రవేత్తల బృందం ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి, చైనా అండి. చైనా శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. వివరాలు చూద్దాం. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. కేసుల సంఖ్య, ఆ కాలక్రమంలో ఆ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. అసాధారణ ఉష్ణోగ్రతలనేవి వాతావరణ సూచికలని పరిశోధకులు తెలిపారు. ఇవి మహమ్మారి విజృంభణపై ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి, ప్రతిస్పందనపై సమగ్ర ప్రణాళికలను రచించడానికి వీలు కల్పిస్తున్నాయన్నారు.
ప్రస్తుతము వాతావరణ సూచికలుగా పరిగణిస్తున్న అంశాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నాయి. సో ఎల్సినో పోకడ కారణంగా సాగర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా దోమల సంఖ్య పెరిగి వాటి బెడదపై ప్రభావం ఉంటుందని, తద్వారా డెంగీ వ్యాప్తి తీరు ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహమ్మారి గురించి ముందే తెలుసుకొని వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడము చాలా ప్రాంతాలకు ముఖ్యమని వారు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్కు 4వ దశలో ఉపయోగించే సరికొత్త డిజైన్ చేసిన ఇంజన్ ఇటీవల ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి, మహేంద్రగిరి, తమిళనాడులో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పిఎస్ఎల్వి రాకెట్ 4వ దశలో సరికొత్త ఒక ఇంజన్ను డిజైన్ చేసి గురువారము పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఇంజన్ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేయగా తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఇంజన్కు పరీక్ష నిర్వహించారు. ఈ ఇంజన్ను 665 సెకండ్ల పాటు మండించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీనివల్ల ప్రయోజనానికి అయ్యే వ్యయం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. రాబోయే పిఎస్ఎల్వి రాకెట్లో ఈ ఇంజన్ను ఉపయోగించి ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ కోలిన్ మున్రో ఏ దేశ క్రీడాకారుడు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్ దేశస్థుడు. వివరాలు చూద్దాం. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. త్వరలో ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశకు గురైన మున్రో శుక్రవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నారు. T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన పవర్ హిట్టర్ మున్రో తీసుకున్న సంచలన నిర్ణయంతో కివీస్ బోర్డుతో పాటు తన అభిమానులు కూడా షాక్కు గురయ్యారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార పురస్కారం 2024 అందుకున్న క్యారీ పౌలర్, జెఫ్రీ హ్యాటిన్లు ఏ దేశ పౌరులు? ఆప్షన్ ఏ, అమెరికా. క్యారీ పౌలర్, జెఫ్రీ హ్యాటిన్లు 2024 సంవత్సరానికి గాను లేదా ఏడాదికి గాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. మరి అమెరికా విదేశాంగ శాఖ 2024 మే 9న ఈ అవార్డును ప్రకటించింది. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించారు. క్యారీ ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక అంబాసిడర్లుగా ఉన్నారు. బ్రిటన్కి చెందిన జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త, అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్ట్లో కార్యనిర్వహణ బోర్డుకు సభ్యులుగా ఉండడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వదేశీ నౌకల నిర్మాణం కోసము ఏ స్వదేశీ కంపెనీతో అవగాహన ఒప్పందం ఇటీవల కుదుర్చుకుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, హిందాల్కో ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మరియు హిందాల్కో ఇండస్ట్రీస్ ఒక ప్రముఖ పారిశ్రమ సమూహము. నౌకల నిర్మాణం కోసము స్వదేశీ మెరైన్ గ్రేడ్ అల్యూమినియం తయారీ మరియు సరఫరాను ప్రోత్సహించడానికి దళాలు చేరాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా అధికారికంగా రూపొందించబడిన సహకారము నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం యొక్క స్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, 10 మే 2024 భారత నావికాదళం యొక్క చీఫ్ ఆఫ్ పర్సన్గా కీలక పాత్ర అందుకున్న వైస్ అడ్మిరల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సంజయ్ బల్లా. వివరాలు చూద్దాం. వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా AVSM NM 35 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలు అందించిన అనుభవజ్ఞుడైన నావికాదళ అధికారి. 10 మే 2024 భారత నావికాదళం యొక్క చీఫ్ ఆఫ్ పర్సనల్గా మరి కీలక పాత్రను స్వీకరించారు. అతని విస్తృతమైన కెరీర్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి మరియు సముద్రము మరియు ఒడ్డున నియామకాలను కూడా నెరవేర్చడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా DRDO మరియు ప్రముఖ IIT చేత ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ AI ఆధారిత నిఘా, పవర్ సిస్టంలు మరియు రాడర్ సిస్టంలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, IIT భువనేశ్వర్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ AI ఆధారిత నిఘా, పవర్ సిస్టంలు మరియు రాడర్ సిస్టంలలో పరిశోధన
పరిశోధనను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. డిఆర్డిఓ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ క్లస్టర్ నుండి ఐఐటి భువనేశ్వర్కు 9 ప్రాజెక్టులను మంజూరు చేసింది. అదనంగా 7 ప్రాజెక్టులు ఆమోదం కోసం వేచి ఉన్నాయి. దీనికి 18 కోట్ల నిధులు మద్దతు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నాగాలాండ్లోని కోహిమా పీస్ మెమోరియల్ మరియు ఈ దేశ సహకారంతో చారిత్రక ప్రాధాన్యత మరియు శాంతి విద్యా విలువలు పెంచే ప్రయత్నంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జపాన్. వివరాలు చూద్దాం. నాగాలాండ్లోని కోహిమా పీస్ మెమోరియల్ మరియు ఎకో పార్క్ జపాన్ ప్రభుత్వము, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మరియు నాగాలాండ్ ప్రభుత్వాల మధ్య సహకార ప్రయత్నాన్ని జరుపుకునే గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవము చారిత్రాత్మకంగా ప్రాధాన్యతను మాత్రమే కాకుండా శాంతి, సయోధ్య మరియు విద్యా విలువలకు చిహ్నంగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, రష్యా నూతన ప్రధానమంత్రిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిఖాయిల్ మిషుస్టిన్. ఆన్సర్ మిఖాయిల్ మిషుస్టిన్, ఆప్షన్ ఏ. విస్తృతంగా ఎదురుచూసిన చర్యలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్టిన్ తిరిగి నియమించబడ్డారు. పార్లమెంట్ దిగువ సభ స్టేట్ డూమా ఆమోదానికి లోబడి మంగళవారం తన 5వ అధ్యక్ష పదవికి పుతిన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకొనబడింది. ఇంపార్టెంట్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరు నియమించింది? ఆప్షన్ బి అండి, ఆర్ లక్ష్మీకాంతరావు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్ లక్ష్మీకాంతరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. మే 10, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. రావు ఆర్బీఐలో 30 సంవత్సరాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. గతంలో డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. నియంత్రణ బాధ్యతలు డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, రావు డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. డిపాజిటర్ల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2024 కాలానికి శ్రీలంక పురుషుల జట్టుకు అధికార స్పాన్సర్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఆప్షన్ డి, అమూల్ అండి. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కాలానికి శ్రీలంక పురుషుల జట్టుకు అధికారిక స్పాన్సర్గా భారతీయ పాల ఉత్పత్తిదారు అమూల్ నియమితులైనట్లుగా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. బ్రాండ్ విజిబిలిటీని పెంచడానికి భాగస్వామ్యము. శ్రీలంక క్రికెట్ యొక్క CEO యాష్లీ డి సిల్వా ప్రకారము శ్రీలంక క్రికెట్తో అమూల్ భాగస్వామ్యం ఒక అద్భుతమైన చర్య. ఎందుకంటే అంతర్జాతీయ క్రీడా బ్రాండ్తో అనుబంధం సంస్థకు మార్కెట్ వృద్ధిని పెంచడంతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులలో దాని బ్రాండ్ దృశ్యమానతను మరింత మెరుగుపరుస్తుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఆల్ఫా ఫోల్డ్ ఏఐ మోడల్ ఇటీవల ఏ కంపెనీచే అభివృద్ధి చేయబడింది? ఆల్ఫా ఫోల్డ్ ఏఐ మోడల్. ఆప్షన్ బి, గూగుల్. భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సెసేమ్ను ఇటీవల ఏ కంపెనీ ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ, సేతు. నెక్స్ట్, జాంబీ బకెట్ ఆపరేషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది? జాంబీ బకెట్ ఆపరేషన్, ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్. ఇటీవల కమాండెంట్స్ కాన్క్లేవ్ యొక్క 6వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ డి, పూణే. ఆకలి సంక్షోభం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించే డాల్ఫర్ ప్రాంతం ఏ దేశంలో ఉంది? డాల్ఫర్. ఆప్షన్ బి అండి, సుడాన్. ఇటీవల ఏ సంస్థ 2024లో ఆధునిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయుల కోసం అప్గ్రేడ్ చేసిన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆప్షన్ సి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్. ఇటీవల వార్తల్లో చూసిన హిండన్ నది ఏ నదికి ఉపనది? హిండన్. ఆప్షన్ డి అండి, యమునా నదికి ఉపనదిగా మనము చెప్పుకోవచ్చు. ఇటీవల వార్తల్లో కనిపించే ఆర్గాన్ చెట్టు ఏ దేశానికి చెందినది? ఆర్గాన్. ఆప్షన్ బి అండి, మొరాకో. ఇటీవల వార్తల్లో చూసిన ఫ్లిర్ట్, FLIRT అంటే ఏంటి? ఆప్షన్ డి అండి, కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్. కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్. ఇటీవల నాగాలాండ్లో కోహిమా శాంతి స్మారకాన్ని ఏ దేశ రాయబారి ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి, జపాన్.
డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. సూర్యుడు అస్తమించే దేశమని క్రింది వాటిలో ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సూర్యుడు అస్తమించే దేశం అమెరికా అంటారండి. ఉదయించే దేశం జపాన్. ఓకే. క్రింది వాటిలో భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే ఏ రోజు గుర్తించండి? ఆప్షన్ బి అండి, జూలై 4. ఈ క్రింది వాటిలో భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతము? ఆప్షన్ సి అండి, భూమధ్య రేఖ. ఈ క్రింది వాటిలో భూభ్రమణానికి పట్టే కాలం దృష్ట్యా సరైన దాన్ని గుర్తించండి. భూభ్రమణానికి పట్టే కాలం దృష్ట్యా ఆప్షన్ డి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు ఎగ్జాక్ట్లీ. ఈ క్రింది వాటిలో భూమి తన కక్షలో ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుంది? ఆప్షన్ బి అండి, పడమర నుంచి తూర్పుకు తిరుగుతుందని. కానీ మనకు మాత్రం తూర్పు నుంచి పడమకు తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది, అంతే, సింపుల్. క్రింది వాటిలో దక్షిణయానం ఏ రోజు నుంచి మొదలవుతుంది? ఆప్షన్ సి జూన్ 21. క్రింది వాటిలో లీప్ సంవత్సరం కాని దాన్ని గుర్తించండి. లీప్ సంవత్సరం ఆప్షన్ ఏ అండి, 2006 లీప్ సంవత్సరం కాదండి. లీప్ సంవత్సరం అంటే ఏంటి? ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి, సంవత్సరానికి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. 2008, 2016, 2012 అన్నీ కూడా లీప్ సంవత్సరాలు, 2006 కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ సంవత్సరంలో విషవత్తులు ఏర్పడతాయి? విషవత్తులు ఆప్షన్ ఏ మార్చి 21, సెప్టెంబర్ 23న ఈ రోజుల్లో మనకు విషవత్తులు ఏర్పడతాయి. నెక్స్ట్, ఋతువులను అనుసరించి భూమిపై రాత్రి పగలు సమయాల్లో తేడాలు ఏర్పడడానికి క్రింది వాటిలో కారణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4 మాత్రమే అండి. ఏంటి? వాలు అక్షంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణ చేయడము ఇంపార్టెంట్. ఋతువులు మరియు రాత్రి పగళ్ళు ఏర్పడడానికి గల కారణము. ఈ క్రింది వాటిలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని దేనికి పేరు? ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు, నార్వే. భూభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పుల దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవండి. చూద్దాం. రాత్రి పగలు ఏర్పడడం, పోటుపాట్లు సంభవించడం, పవనాలు దిశలోను సముద్ర ప్రవాహాల దిశలోను మార్పులు సంభవించడం అన్నీ కూడా సరైన సమాధానమే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.